బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆత్మ వేరు, అది వ్యూహం కిందకు అదే శివుడు, అది అలాగే చెప్పేసాను, శివుడు శక్తి. కానీ జగత్తులో అని చెప్తున్నాం, జగత్తులో వ్యవహరింపబడుతున్నవేమిటి 9. ఈ 9ంటికి ఎవరు మూలమో వాళ్ళు శివశక్తులు. ఆ శివశక్తులు కలిసి 9 వ్యూహములతో జగత్తును నడుపుతున్నాయి. కానీ విశ్వశరీరిని అమ్మవారు నవవ్యూహాలతో ఈ జగత్తంతా నడుపుతున్నారు అని అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ. ఇవి నవవ్యూహ స్వరూపం అండి ఇక్కడ అని చెప్తూ, ఈ నవవ్యూహ స్వరూపిణి అమ్మవారు శేషశేషి ఈ మాట వచ్చింది అంటే 2 రోజులు విన్న తర్వాత కొంచెం పై స్థాయికి వెళితే అర్థం చేసుకోగలమని ఉద్దేశంతో తీసుకోగలిగాం. అదే నవవ్యూహాత్మకో దేవ పరానంద పరాత్మక నవాత్మా భైరవో దేవో భుక్తిముక్తి ప్రదాయక పరానంద పరాశక్తి చిద్రూప ఆనంద భైరవి. కనుక పరమేశ్వరుడు ఇంత ఈ నవవ్యూహాలతో నడుపుతున్నవాడు. నవవ్యూహాలు ప్రపంచ నిర్వహణకే, ఆయనకి నవవ్యూహాలు అక్కర్లేదు. నవవ్యూహాలు నడుపుతూ నవవ్యూహాలకు అతీతంగా ఉన్నాడు. అలా ఉన్నటువంటి వాడు తన శక్తితో కలిసి చేస్తున్నాడు ఈ పని అంతా కూడా. నవవ్యూహాత్మకమైన విశ్వమంతా ఈ పని నిర్వహిస్తున్నది తన శక్తితో కలిసి. ఆ శక్తి పరాశక్తి, సంతత ఆనంద శక్తి ఆ సరసిజాక్షి అని శ్రీనాథుని మాట నేను చెప్పుకున్నాం. ఆయన యొక్క ఆనంద శక్తి, అందుకే పరాశక్తి పరానంద శక్తి, అదే చిద్రూప. దీన్ని మంత్రశాస్త్రం ఏమంటుందంటే ఆనంద భైరవి అంటుంది. ఆయన్ని ఆనంద భైరవుడు అంటారు. భైరవి భైరవతత్వం కూడా శక్తి శివతత్వమే, దాన్నే భైరవి భైరవులు అని చెప్తున్నాం. ఆ మంత్రశాస్త్రం ఆ భాషలో చెప్తోంది, ఆగమ భాషలో. కనుక ఇప్పుడు మనకు తేలిన విషయం ఏంటంటే విశ్వమంతా కలిసి శివశక్తుల స్వరూపమే. ఆ కనబడుతున్నదంతా శివుని యొక్క అభివ్యక్తి శక్తి, అభివ్యక్తి ఎక్స్ప్రెషన్, మేనిఫెస్టేషన్. శివుడి యొక్క ఎక్స్ప్రెషనే అమ్మవారండి. అందుకు మహానుభావుడు ఒక మాట చెప్పాడు, నటరాజు శివుడైతే నాట్యం అమ్మవారు అన్నారు. ఇంటికెళ్ళి ఆలోచించుకోండి, మీరు ఇక్కడే ఆలోచించక్కర్లేదు. ఆయన నటరాజు అని టైటిల్ దేనివల్ల వచ్చిందండి? నాట్యం వల్లే కదా, అమ్మవారి వల్లే ఆయనకు గుర్తింపు వచ్చిందట. కనుక ఆయన గుర్తింపబడ్డది శక్తి వల్లనే. శక్తి వల్లే గుర్తింపు. ఏం పాడేడండి అంటే పాడగలిగే శక్తి వల్లే గుర్తింపు పడ్డాడు కదా. కనుక ఆ శివశక్తి విశ్వ శరీరంగా ఉన్నప్పుడు ఆ సూర్యచంద్రాత్మకమైన శక్తులు కుడి ఎడములుగా నిర్వహిస్తున్నది. అది కుడి ఎడమలంటే అటు ఇటు ఉంటూ జగత్తును పోషిస్తూ నిర్వహిస్తున్నది. 9 వ్యూహాలతో నడుపుతున్నది శివశక్తి. శివశక్తి అంటే శివుడి యొక్క శక్తి నడుపుతుంది అనట్లేదు, శివుడు శక్తి కలిపి నడుపుతున్నారు ఇక్కడ. ఆ శివుడు శక్తి కలిపినప్పుడు ఇద్దరు హార్మోనీతో నడుపుతున్నారండి, అది సమరసం. అదే నీ పని నీదే, నా పని నీదే, ఎడ్డమంటే తెడ్డం. అలాగైతే ఏం జరుగుతాయండి? అది ఘర్షణలు ఎక్కడొస్తాయంటే హార్మోనీ లేనప్పుడు ఘర్షణ వస్తుంది. ఆ రెండింటికి సమరసం చేసేస్తే ఆనందమే ఉంటుంది. ఇద్దరు ఒకే అభిప్రాయంతో ఉంటే ఆనందం. అంతేగాని ఆవిడకి పూజలు ఇష్టం, ఆయనకు చూస్తే చిరాకు. ఈయనకి జపం ఇష్టం, అది చూస్తే ఆవిడికి చిరాకు. ఇంట్లో అశాంతే. ఉందామా విడిపోదామా? విడిపోతాయా లేదా? కనుక కలిసి బ్రతకాలంటే సమరసమే కావాలి కదా. ఆ సమరసం ఆది దంపతుల దగ్గర పండినంత ఇంకెక్కడ పండదండి. అందుకే ఎవరైనా అన్యోన్య దంపతులను చూడగానే పార్వతీ పరమేశ్వరులాగా అంటారు. అది గొప్ప విషయం. ఆ అన్యోన్య దాంపత్య ధర్మం చెప్పడం కోసమే శివశక్తి సందర్శనం అండి ఇక్కడ. ఎందుకంటే ధర్మానికి మూలం అది. అది కానీ విచ్చిత్తైపోయిందా మొత్తం ధర్మమే చెదిరిపోతుంది. ఒకప్పుడు పూర్వకాలంలో తండ్రి తల్లి ఇవి హాయిగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు తల్లిదండ్రుల గురించి చెప్పుకునేటటువంటి పరిస్థితి లేని విధంగా పిల్లలు ఏర్పడుతున్నది. కారణం ఏంటంటే విడిపోతున్నవి ఎక్కువైపోతున్నాయి. ఈ మధ్య ఒక సర్వే తేలింది, ఒక్క మతం తప్ప మిగిలిన మతాల్లో కుటుంబ వ్యవస్థ గట్టిగా లేదుట. ఏంటా మతం? కాదు. ఒకప్పుడు హిందూ మతంలో కుటుంబ వ్యవస్థ చాలా గట్టిగా ఉండేది. మన సోదర మతమైన ఇస్లాం మతం కుటుంబ వ్యవస్థ చాలా గట్టిగా ఉంది ఇప్పటికీ. కనుక వాళ్ళ కుటుంబంలో పెరుగుతంతగా ఇతర కుటుంబాలు పెరగట్లేదు కనుక కొంచెం ఆలోచించవలసిన అంశమే అన్నారు ఇక్కడ. నేను మరోవైపు తిప్పాను అనుకోవద్దు, జాగృతి కలగాలి. లేకపోతే ఎక్కడో శివుడు శక్తి అందలంతుందండి, ఏదో నువ్వు తీసుకుని రమ్మన్నావు కనుక వచ్చాం కానీ నాకేం అర్థం కాలేదు అనడం కోసం నేను చెప్పట్లేదు. కొంచెం ఆలోచించండి. కుటుంబ వ్యవస్థ బలహీనమైపోతుంది మనకి ఇక్కడ. ఏదైతే మనం పాశ్చాత్య సంస్కృతి అనుకున్నామో అది ఎప్పుడో బలహీనమైపోయింది. అవునా లేదా? యువర్ చిల్డ్రన్ మై చిల్డ్రన్ క్వారలింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అనేటువంటి మాట మనం వింటూనే ఉన్నాం. దానితో పిల్లలకి మా తల్లి మా తండ్రి, మా తాత మా అమ్మమ్మ, మా తాత మా నాన్నమ్మ అని చెప్పుకునేటువంటి పరిస్థితి క్షీణించిపోయింది. దాన్ని అనుకరించడం మొదలుపెట్టి దాన్ని ఉపాసిస్తున్న భారతీయ హిందూ జాతి కూడా ఆ స్థితికి వెళ్ళిపోతుంది. అవునా లేదా చెప్పండి ఇక్కడ.
బాధాకరమైన, ఇంకా అంత దిగజారలేదు కానీ దానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు రోలింగ్ స్టోన్ రోల్ అవ్వడం మొదలెడుతుంది. అందుకే ఇలాంటి సమయంలో ఒక సీతారాములు, ఒక పార్వతీ పరమేశ్వరులు అలా స్మరించుకుంటే మళ్ళీ సమరస భావం, ఆ దంపతీ భావం నిలబడుతుందండి. అది కావాలి. ఆ సమరస భావం అనేది అత్యద్భుతమైన అంశం ఇక్కడ. పూర్వ సంస్కృతిలో ఆ సమరస భావం వల్ల ఇంతవరకు కుటుంబాలు ఉన్నాయి. ఏం పూర్వం వాళ్ళు కొట్టుకోలేదా? కొట్టుకున్నారు, కానీ ఒక ధర్మం అనే దృష్టితో సహనం వహించారు. అందుకే సమరసం సహనం వల్ల సాధించారండి వాళ్ళు. ఇక్కడ సహనం. ఎప్పుడూ ఒకరికి తగ్గట్టు ఒకరు ఉండలేరు. ఆ మాటకు వస్తే మనకు తగ్గట్టు మనమే ఉండలేం. ఒక్కొక్క రోజు మన మీద మనకే విసుగొస్తుంటుంది, కానీ సర్దుకుపోవట్లే. తలనొప్పి వస్తే శరీరం మీద విసుగొస్తుంది, కానీ శరీరం తీసేమే సర్దుకుపోతాం. అంతే కదా. రోగాలుంటే మందులు వేసుకుని శరీరంతో బతికేస్తాం. కంటే బతకాలన్న కోరిక, శరీరం ఎలా ఉన్నా శరీరంతో ఎలా బతుకుతున్నామో ధర్మం నిలపాలన్న కోరిక బంధం ఎలా ఉన్నా కలిపి ఉంచుతుంది. For more videos like this, subscribe Big TV channel.